అక్కడ అందరూ పాపం ఎదురు చూస్తూ ఉంటారుగా. ఏమండి, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా శ్రీరామ్? వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదే. ఏదేమైనా సరే కనిపెట్టాల్సిందే. అలా చేయండి. ఇప్పుడే వెళ్తాను బాబు. ఇప్పుడు నేను బయటికెళ్ళి బిచ్చగత్తిలాగా అన్నం పెట్టమని బయటికెళ్ళి గట్టిగా అడుగుతాను. నువ్వు పైకి వెళ్ళి చెంగుచాటున క్యారియర్ పట్టుకుని పైన ప్లేట్లో భోజనం వేసుకుని బయటికి తీసుకురా. నేను క్యారియర్ తీసుకుని అట్నుంచి అంటే చిన్న దగ్గరికి వెళ్తాను. సూపర్. జాగ్రత్త, దానికి తెలియకుండా వెళ్ళండి. సరేనమ్మా. అమ్మడా, కొంచెం దారిస్తే నీ బయటికి వెళ్తాను. ఎక్కడికి? కిరాణా కొట్టుకి. ఫోన్లో డబ్బులు వేసుకోవాలి. నమ్మమంటావా? నమ్మవద్దు, నీ కర్మే. ఎల్లు. ఆయన ఒక్కదానివే వెళ్ళి ఏం చేస్తావు? కొంచెం జరుగు. ఎలా? అబ్బా, ఏంటే? శ్రీరామ్ చాలా మంచి ఐడియా ఇచ్చాడు. ఈ దెబ్బతో చిన్న దగ్గరికి ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అరుతా. ఓ ముద్దంటే ఎలాగా? అసలే అక్షరమ్మకి బుర్ర తక్కువ. ఇప్పుడు ఎలా అడగాలి? అమ్మా, మా ఇంట్లో నలుగురు ఉన్నారు తల్లి. వాళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తుంటారమ్మా. వాళ్ళకు కూడా నీ చల్లని చేత్తో కూర్చో అన్నం పెట్టు తల్లి. ఎవత్తిది ఏకంగా ఫ్యామిలీ ప్యాక్ ను అడుక్కుంటుంది? దాని గురించి వదిలేవే నువ్వు కానీ. మెల్లిగా. ఈవిడ ఓవర్ యాక్షన్ తో మొత్తం పులిహార చేసేలా ఉంది. ఏంటత్తయ్య ఈ చెంచమ్మ ఇలా రేఖకు అనుమానం వచ్చేలా అడుగుతోంది? నేను వెళ్ళి ఇచ్చేసిరానా? జాగ్రత్త, త్వరగా వెళ్ళు. కార్తికేయ, అది తింగర్ది. నువ్వు కూడా వెళ్ళు. అలాగే. ఏంటి అమ్మ ఇంకా రాదు? ఒకవేళ నిజంగా పిచ్చుకెత్తకూడదా? జైసలమ్మ పంపాలి కదా. ఒకవేళ అచ్చరమ్మకి అప్పచెప్పి వీళ్ళంతా లోనకెళ్ళిపోయారేమో. ఈ పిల్లకేమో అంత ఆలోచన లేదు, లాభం లేదు. కొంచెం ఆకుకూరలు కూరుంటే పెట్టండమ్మా. అమ్మ తల్లి, కొంచెం ఆకుకూరలు కూరుంటే పెట్టండమ్మా. అమ్మ తల్లి, కొంచెం ఆకుకూరలు కూరుంటే పెట్టండమ్మా. అత్తయ్య, అది బిచ్చగత్తె కాదు, మన మంత్రగత్తె చెంచు. ఆకుకూరలుండినట్టు బిచ్చగత్తెకెలా తెలుసు? ఏటి అమ్మాయి ఏం చెప్పినారా? అదే ఏంటని వేషాలు? చెప్పు, క్యారేజ్ ఎవరికి? నువ్వు క్యారేజ్ తీసుకువెళ్ళకూడదనే మా అత్తని గుమ్మానికి అడ్డంగా కూర్చోబెట్టానే. తొక్కుల ఆకుకూర కోసం ఎంత నాటకం ఆడవు? చెప్పు. ఏయ్ వదులు. పోవే తెంగరే. వదలమన్నానా? నాన్న, వాళ్ళ గొడవలో వాళ్ళు ఉంటారు కానీ నువ్వు నెమ్మదిగా వెనక నుంచి వెళ్ళు. అలాగే వెళ్ళు. క్యారేజు కిచెన్ దగ్గరే పెట్టారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఎవరు చూడకుండా. ఓకే ఓకే. వెళ్ళు. చెప్పు. వదల్నే. చెప్పు, నువ్వెందుకు ఈ నాటికి వాడావు? వదిలే చెప్తాను. ఏంటిది రోడ్డు మీద? పద లోపలికి. నువ్వు వెళ్ళరా వేపే. దీని సంగతి తేల్చుకుని వస్తాను.
నిన్ను చంపేస్తుంది. వెళ్ళు. వదలు లోపలికి. నీ పని చెప్తాను. వదలు. శ్రీరాంబాబు శ్రీరాంబాబు బాబు ఆగు, నీ అత్తనాలు ఆగు. శ్రీరాంబాబు బాబు శ్రీరాంబాబు బాబు బాబు నీ అత్తనాలు ఆగు బాబు, ఆగు ఆగు. శ్రీరాంబాబు శ్రీరాంబాబు శ్రీరాంబాబు. అయ్యో ఇప్పుడు ఎలాగా? చిన్నకేమో తప్పకుండా వస్తానని చెప్పాను. ఈ అమ్మాయి నేను తప్పించుకోవడం చాలా కష్టంగా బాబు. ఇప్పుడు ఏం చేయాలి? బాబు ఒకసారి ఆగు బాబు. బాబు నిన్నే ఆగాడు. వస్తాను బాబు, కొంచెం అలా తీసుకెళ్ళవా? హలో అమ్మా, నాకు అర్జెంట్ పని ఉంది. బాబు నాకు అర్జెంట్ పని ఉందయ్యా, అక్కడ దాకానే. కష్టమమ్మా. బాబు ప్లీజ్ బాబు, అక్కడ దింపు బాబు. చెప్తుండే నీ కాదమ్మా. అక్కడికి బాబు. కుదరదమ్మా. వయసులో పెద్దాన్ని కొంచెం అక్కడ దింపి బాబు. కుదరదు, చెప్తుండే నీ కాదమ్మా. కుదరదని చెప్తున్నాగా. ఏంట్రా కుదరదు? ఏంట్రా బాబు చేస్తాడు, బాబు ఏడు నాలో పెట్టుకోక రోయ్, ఇక్కడే ఉండు, ఒక గంటలో చెప్తాను. అవును రోయ్, బ్రేక్ ఏది? వామ్మో, నీకు బండి రాదా? ఇదే ఫస్ట్ టైం బండి ఎక్కడ? ఇదే ఫస్ట్. ఆగు 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 అమ్మా, ఆగమ్మా. ఆను కొట్టొచ్చు కదమ్మా. తెలుస్తుంది కదా కొట్టానికి. వామ ఆగు నా బండి. వామ ఆగు నా బండి. వామ ఆగు. వామ ఆగు. వామ ఆగు. అక్కడికి వస్తానందిగా, అక్కడే ఉందాం. దివ్య, భయ్య వస్తున్నాడంట. పాపం ఇందాక కూడా వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడంట. భయ్య కోసం ఏమైనా సపరేట్ గా బిర్యానీ లాంటిది ఏమైనా తీసుకురానా? తీసుకురా రవీంద్ర. పాపం నందిని తినే ఆకుకూరలు తినడం మనకెలాగూ తప్పదు. శ్రీరాముని ఎందుకు బలి చేయడం? ఏంటి బలా? మిమ్మల్ని నేను బలి చేస్తున్నానా? ఇలాంటి కూరలు తింటున్నందుకు నా మీద జాలి చూపించాల్సింది పోయి మీ మీద మీరే జాలి పడతారా? అదిగో మా ఆయన వచ్చాడు కదా, ఆయన పని మీ ఇద్దరి పని చెప్తాను. పాపం శ్రీరామ్ ఏం చేశాడు? ఏం చేశాడా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశాడు? పైగా ఇంటికెళ్ళాడు, గొడవపడి నన్ను దుబాయ్లో వదిలేసి వచ్చాను అని చెప్తాడా? చెప్తాను ఇప్పుడే. ఎవరు కావాలండి? సారీ అండి, ఇది మా శైలజిల్లా అనుకున్నాం. ఊరుకో బాబు, శైలజ ఇల్లు ఇలా ఉండదు, శైలజ ఇలా ఉండదు. శైలజ ఎక్కడా? ఈ అమ్మాయి ఎక్కడా? పద బాబు పోదాం. శైలజ ఎక్కడా? ఈ అమ్మాయి ఎక్కడా? పద బాబు పోదాం. చెంచమ్మా, మా చిన్నియే. ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఎక్స్ట్రాలు చేసింది నువ్వా నేనా? ఫోన్ ఎందుకు ఆఫ్ చేసావు? ఓకే ఆఫ్ చేసావు, ఇంటికెళ్ళిన వాడివి నాకు ఫోన్ చేయాలని తెలీదా? నాకు నువ్వొచ్చావని వేరే వాళ్ళు చెప్తే తెలియాలా? నీ నోరేమైంది? నీ ఫోన్ ఏమైంది? నీ బుద్ధి ఏమైంది? అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏంటి ఉండేది? నువ్వొచ్చావని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? ఏ ఒక్కసారైనా ఫోన్ చేయొచ్చు కదా? ఈ ఫోన్ గొడవ ఏంటి? చిన్ని, అక్కడ మేము ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వచ్చామో నీకేం తెలుసు? అమ్మని తప్పించుకుని రావడం మాటలా చెప్పు. ఏం చేసిందండి? అయినా ఇంట్లో లేదన్నారుగా. వచ్చారయ్యా, అత్తా కోడలు బయటికెళ్ళి మరీ వచ్చారు, తాళం వేసి మరీ వెళ్ళారు. ఆ తాళాలు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చిందని అచ్చలు చెప్పలేదమ్మా నీకు? నాకేం చెప్పలేదే. రండి మేడం, రండి. ఇదేంటి సిగ్నల్ ఇవ్వకుండా రైలు వచ్చేసినట్టు ఫోన్ చేయకుండా వచ్చేసారు? రవీంద్ర, ఏంటి మాటలు? మేడం ఏమనుకుంటుంది? దేంట్లో అనుకోవడానికి ఏముందమ్మా? రవీంద్రకి దక్షిణ మధ్య రైల్వే అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా. బాగున్నావా నందిని? బాగున్నాను మేడం. అవునచ్చరా, అమ్మడి కళ్ళు కప్పి ఎలా వచ్చారు? దానికి అనుమానం రాలేదా? లేదు, అది రూమ్ లోకి వెళ్ళగానే ఇలా వచ్చేసాం.
ఏ రవీంద్ర, ఎలా ఉంది మీ దక్షిణ మధ్య రైల్వే? డబుల్ డెక్కర్ ట్రైన్ వేశారు కదా భయ్యా, హ్యాపీగా ఉంది. చెంచు, ముందు నందినికి భోజనం వడ్డించు. మేడం, నేను మీకు హోటల్ నుంచి భోజనం తీసుకొస్తాను. వద్దు రవీంద్ర, మేము మీకు ఏమైంది నందిని? ఏమైంది నందిని? ఏం లేదు, ఏం లేదు. ఏమి లేదంటావేంటి? ఏదో కుట్టుంటారు సేపు. ఏమైంది? ఏం లేదంటుందిగా చెంచమ్మా, వదిలే. అదేంటి వచ్చినమ్మా, అంత గట్టిగా అరిచింది కదా. ఏదో అరిచిందిలే. అరిచిందిలే అని చిన్నగా అంటావేంటమ్మా? ఏమైంది? వదిలే చెంచు. వదిలేండి చెంచమ్మ గారు, ఏమి లేదంటుందిగా. అరచింది నందిని. పాపం చెంచమ్మ గారిని తిడతారెందుకు? నందిని, ఎందుకు అరిచావో చెప్పు. అవును కదా, చెప్పొచ్చు కదా. ఆపండి. శ్రీరాము నందిని చూసి చాలా రోజులైంది కదా, ఇప్పుడే కదా కనిపించింది. ఏదో నడు మీద గిచ్చుంటాడు. నందిని అరిచింది అంతే. అంతే కదా శ్రీరామ్? అంతేనా భయ్యా? వదినా, నీకు మైక్ తీసుకురానా? అందరికీ చెప్దు గాని, లేకపోతే మీడియా వాళ్ళని పిలువనా? ఇదేంటి? ఇది రూమ్ లో ఉండదు అనుకుంటే ఇక్కడే ఉంది. ఏళ్ళంతా ఏరి. చెంచు రా. కష్టం. ఏం రోగం? రోగమే లేదు కానీ నేను రాను. 3 లెక్క పెట్టే లోపు ఇక్కడ ఉండలేదనుకో, నీ మాడు పగులుతుంది. రా. ఏంటే నీ అలగొట్టడం? 3 కాదు 300 లెక్కెట్టుకో. నేను రాను. ఒకటి, 2. దీంతో చావచ్చి పడింది. ఎల్లకపోతే చంపిలా చంపుద్ది. 3. ఆగా. ఏంటి చెప్పు. ఏంటే చిరాకు పడుతున్నావు? లేదు చెప్పు. ఏం తీసుకెళ్ళావు అందులో? ఏ క్యారేజ్ నేను ఎప్పుడు తీసుకెళ్ళాను? ఇప్పుడే కదా పైనుంచి దిగొస్తున్నాను. ఏయ్, నువ్వు బయట నుంచి వెనక దారి నుంచి లోపలికొచ్చావని నాకు తెలుసు. నాటకాలు ఆడకుండా అందులో ఏం తీసుకెళ్ళావో చెప్పు. భోజనం. ఎవరికి? నేను చెప్పను. అలా చెప్పను అంటే నేను ఎలా ఊరుకుంటాను? చెంచు, చెప్పు. ఎవరికో క్యారేజ్ తీసుకువెళ్ళావు, ఇంటి వెనక్కి దారి నుంచి లోపలికి వచ్చావు. ఇప్పుడు ఆ క్యారేజ్ ని నీట్గా సర్దయిపోతున్నావు. ఎవరికి తీసుకువెళ్ళొస్తున్నావు? చెప్పండి వదలదు. అబద్ధం చెప్తే నమ్మదు. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? ఏంటే అడిగేది నిన్నే. అనవసరంగా నా చేతుల్లో తన్నులు తినకుండా మర్యాదగా చెప్పు. చెప్తాను గాని నువ్వు తంటావమ్మడో.
చెప్పకపోతే తంతాను గాని చెప్తే ఎందుకు తంతాను చెప్పు. అది అది ఆయన ఆయన దుబాయ్ నుంచి వచ్చారు. పాపం బిజిలీ దుబాయ్లో చిన్నితో ఉంది కదా, అందుకని. సిగ్గులేదటే నీకు? అసలు ఆ బెదవికి భోజనం తీసుకువెళ్ళడమే తప్పు. అమ్మడో, ఎట్లయినా మీ నానే. ఎట్లయినా కాదు, అట్లోనే మా నాన్న. చిచి, మళ్ళీ ఆ మొహానికి సిగ్గొకటి. అనవసరంగా దీని చేత తిట్లు తినాల్సి వచ్చింది. వెళ్ళిపోయిందా? ఇది ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టుంది. హలో, ఎవరా? నేను నూర్జహాన్ని. మీరెవరు? నేను రేఖ అమ్మని. ఏడు చెప్పు. డబ్బులు ఎప్పుడు ఇస్తుందా కనుక్కో. అమ్ముడు, నాకు ఇప్పుడు దొరికావే. ఏంటా? ఏం డబ్బులు ఇచ్చింది? మా అమ్మని కాదు, వాళ్ళమ్మ నేను. మా అమ్మ వాళ్ళమ్మమ్మ. అది కూడా డబ్బులు ఇవ్వదే. ఏం చేసుకుంటూ చేసుకో. మళ్ళీ కానీ ఫోన్ చేసావో మా అమ్మ నిన్ను పోలీసులు పెట్టేది. జాగ్రత్త. ఇప్పుడు తిక్కుతుంది దానికి. ఇప్పుడు దీనికి కుదిరిపోద్ది. అమ్మో, ఇది మళ్ళీ వస్తుందండి. ఏయ్, ఫోన్ మర్చిపోయాను. ఏటివు? అవును, ఇది నీ చేతిలో ఉందేంటి? నువ్వు అటు వెళ్ళగానే నూర్జహాన్ అంట ఫోన్ చేసింది. నూర్జహానా? ఏమన్నావు? లేనని చెప్పావా? లేదు, డబ్బులు ఇవ్వదని నీకు ఇష్టం చేసుకో అని బెదిరించి చెప్పాను. ఎంత పని చేసావే. అదెప్పుడు ఏం చేస్తుందో ఏమో. అయ్యో, లిఫ్ట్ చేయట్లేదే. అమ్మడా, వాళ్ళు బూతులు ఇట్టగా. అదే కాదమ్మడా, ఈ భూమి మీద ఎవ్వరూ ఫోన్ ఎత్తలు. లేట్ అయింది. బజ్జుంటేనే గుద్దునే అయితే. చంచు, నీ సంగతి ఇప్పుడు కదే, తర్వాత చెప్తాను. ఓసే నూర్జహాన్, ఫోన్ ఎత్తవే. ఈ స్కామ్ లో నాకు ఏ సంబంధం లేదే. ఓసే ఎత్తవే. అయ్యో, ఇదేం చెప్పిందో, రేపు అదేం చేస్తుందో భగవంతుడా. వామ్మో, రాజేశ్వరి రేఖ లేకపోతే బాగుండును. ఉంటే వచ్చి రాగానే నానా రభస చేస్తారు. ఏం కృష్ణమూర్తి, ఏంటి ఈ మధ్య బెంగళూరులో ఉండకుండా ఫ్రీక్వెంట్ గా ఇక్కడికి వచ్చేస్తున్నావు? నీకు అనవసరం. ఇది నా ఇల్లు, నా ఇష్టం. నేనెప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళతాను. అడగడానికి నువ్వెవరు? ఈ ఇంటి పెద్ద కోడలికి ప్రియమైన కోడల్ని. అయినా నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేం సత్రం కాదు మిస్టర్ కృష్ణమూర్తి.